గురుస్వామి గారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఆ తనతో పాటు ఉన్న స్వాములకు ఎలాంటి బాధ్యతలు చెప్పాలి? గురుస్వాములకి ఉండవలసిన లక్షణాలు అనడం కంటే కూడా ఒక శిష్యుడికి గురువు దగ్గర ఎలా ఉండాలనే ఒక లక్షణం ముందు నేర్చుకోవాలండి. తుల్య నిందార్ స్థితిర్మౌని అని అంటారు. అంటే గురు నింద తప్పు. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షలోనే గురుస్వామి దైవమే అన్నారు, శిష్యస్వామి దైవమే అనలేదు. సో గురువు దగ్గర ఒక ఎంచుకోవడం. అప్పుడు మనం ఒక గురువుని ఎంచుకునేటప్పుడు గురువు కూడా కొన్ని అర్హతలు మీరు అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం 10th ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి? 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి? పిహెచ్డి వెళ్ళాలంటే. సో ఇవే అన్నమాట, స్టేజ్ వైజ్ గా పాస్ అవ్వాలి. దాని తర్వాతే మనం ఇదవుతామని. ఒక గురుస్వామిగా ఉన్నవారు తన శిష్యులకి తనకు తెలిసిన విషయాన్ని, తన గురువు దగ్గర నేర్చుకున్న విషయాన్ని హితబోధ చేయడం. ఫస్ట్ గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం నోటికి కంఠాపథంగా రావాలి. ఇన్నిసార్లు పోయిన వాళ్ళకి ఒక 5 నిమిషాల అష్టోత్తరం నోటికి రాదంటారా? నాకు రాదండి, నేను చదువుకోలేదంటే అబద్ధం అండి. అది వస్తుంది, గట్టిగా వచ్చేస్తుంది. చదువు లేకపోయినా వింటూ ఉంటే ఒక 100 సార్లు వింటే 101సారి చెప్పేస్తామండి. మహాశాస్త్రం, విశ్వశాస్త్రం, లోకశాస్త్రం, ధర్మశాస్త్రం, వేదశాస్త్రం, కాళశాస్త్రం వింటూ ఉన్నాం అనుకుంటాం, రాదా? వచ్చేస్తుంది. ఒక సినిమా పట్టి మనం హమ్మింగ్ చేసి భయంకరంగా పాడతాం కదా, దేవుడు మాటలు రాదా? 101% వస్తుందండి ఎవరికైనా. అది గురుస్వామియే కాదు, మాల వేసుకున్న 40 రోజులు మనకి టైం ఉంది కదా. ఉదయం ఒక 2 hours పూజ చేస్తాం, సాయంత్రం ఒక 2 hours పూజ చేస్తాం. కాస్త ఖాళీగా ఉన్నప్పుడు చదివేస్తే అయిపోతుంది కదా, ఒక 11 సార్లు చదివేస్తే అయిపోతుంది కదా, నోటికి వచ్చేస్తుంది. గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, లోకవీర మహాపూజ్యం 18 శ్లోకాలు, 108 శరణఘోష, శాస్తా కవచం, మాలాధారణ మంత్రం, మాలా విసర్జన మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం. ఈ మంత్రాలు నోటికి వచ్చే తీరాలి. మాకు రాదండి, మేము చదువుకోండి. చదువుకోండి సార్, ఇప్పుడైనా చదువుకోండి. చదువుకొని చెప్పండి, పుస్తకం పెట్టుకొని చదవండి. తప్పైనా పర్లేదు, ఆయన తిట్టడు, కొట్టడు. పుస్తకం పెట్టుకోవడానికి చదవండి. కానీ రాలేదు అనడం మరి గురుస్వామిగా ఉండద్దు. మీరు సీనియర్ స్వాములు. గురుస్వామి అంటే 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి, ఈ క్వాలిఫికేషన్ గురుస్వామి అంటే. లాదండి, నేను చదువుకోలేదండి, మీరు నన్ను ఎగ్జామ్లో కూర్చోబెట్టే తిరగాలండి, మేము చదువుకోలేదంటే ఇంటికి పోంటాడు. ఎగ్జామినర్ ఏమంటాడు? ఇంటికి పోంటాడు. అలాగే గురుస్వామికి అర్హత కావాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వాలిఫికేషన్ ఉండే తీరాలి. ఒకవేళ మీకు ఇది లేదా, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామిని చెప్పుకోకండి. మీకు తెలిస్తే కదా మీ శిష్యులకు తెలుస్తుంది. మీ శిష్యులు మీ దగ్గర ఒక కన్యస్వామి వచ్చి మాల వేసి మీరు ఇరుముడి కడితే మీరు ఏం చెప్పబోతున్నారు, ప్రబోధం ఇవ్వబోతున్నారు? మీకు తెలిస్తేనే కదా. కాబట్టి ఖచ్చితంగా గురుస్వామికి ఇది తెలిసే ఉండాలి. ఒకవేళ నేను 20 సార్లు వెళ్ళాను, 30 సార్లు, ఎన్నిసార్లు వెళ్ళినా మనం ఎంత నేర్చుకున్నాం? 30 సార్లు వెళ్ళిన వాళ్ళకి ఒక అష్టోత్తరం గట్టిగా గణపతి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, కుమారస్వామి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, లోకవీరం 5 నిమిషాలు, శాస్త్రాకవచం, మాలాధరణ, మాల విసర్జన 5, అంటే ఆల్ టుగెదర్ 15 నిమిషాల్లో స్వామివారి పూజకు సంబంధించిన శ్లోకాలన్నీ నోటికి వచ్చేస్తాయి. 15 నిమిషాల్లో నేర్చుకునేది ఎన్నిసార్లు మాల వేసుకొని రాలేదనంటే మనము హోదాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అర్థం. ఈ 15-20 నిమిషాలు నేర్చుకోగలిగిన శ్లోకం ఉంటేనే మీరు గురువుగా డిక్లేర్ చేసుకోండి, లేదా సీనియర్ స్వామిగా ఉండండి. మళ్ళీ వెంటనే కామెంట్ పెడతారు, నీకేం తెలుసు, నువ్వు ఇలా చేస్తావా, నేను ఇట్లా. అవన్నీ లెక్కలేదు. ఖచ్చితం ఇంతే. శిష్యులుగా ఉన్నవాళ్ళు కూడా గురుస్వామికి ఇది తెలుసా అని అడగండి, లేదా చదువు కోసం గురుస్వామి మాకు నేర్పించి చెప్పండి, తప్పలేదు. ఇప్పుడంతా కల్చర్ అంతా ఏమిందంటే షాల్వ కప్పడం, మాల వేయడం తప్ప, అది కాదు గురుస్వామి. ఈ యొక్క శ్లోకాలు చెప్పి స్వామి వారి యొక్క విశిష్టతను తెప్పగలిగిన ఒక అద్భుతమైనటువంటి గురుస్వామి. ఈరోజు గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ అని కొడితే అన్ని వచ్చేస్తున్నాయి కదా. కనీసం నేర్చుకోండి ఇప్పుడైనా, పర్లేదు, తప్పలేదు. ఇన్ని రోజులు నేర్చుకోలేదో తప్పలేదు, ఇక మీద నేర్చుకోండి. ఇది ఎవరు బాధపడ్డా, ఎవరు నొచ్చుకున్నా కాదు, ఇది ఇంతే. మన ఎలా వేప పువ్వు, వేప పండు, వేపకాయ చేదుగా ఉంటుందో ఇది చేదుగానే ఉంటుంది. నిజం చేదుగానే ఉంటుంది, కానీ అది అనుభవిస్తే అద్భుతంగా ఉంటుంది. దీక్ష తీసుకునే స్వాములు ఇప్పుడు కొంతమంది భక్తితో కాకుండా స్టైల్గా సోకుల కోసం వేసుకుంటారు అని చెప్పి చాలా మంది బయట శివులో ఉన్న వాళ్ళందరూ సాములు అంటారు. అంటే సాములు చేసే కొన్ని చేష్టలను బట్టి. ఉదాహరణకంటే దువ్వలు దూకోవడాలు, దూవడం లాంటివి, సబ్బులు పెట్టుకోవడాలు, షాంపూలు పెట్టడాలు. ఇక్కడ ఒకటి ఏంటి, కాటాల వేషధారియే శరణమయ్యప్ప అని చెప్పి మనం అంటున్నాం. ఇప్పుడు ఇట్లా తల అంతా విరబోసుకొని బూచోడ్లాగా ఉంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉండేది అనుకోండి, ఏమవుతుంది? జడుచుకొని భయపడిపోయి జ్వరం వచ్చేస్తుంది. ఓకే. షాంపూ, సోపు వాడకూడదండి. ఎందుకంటే అందులో కోడిగుడ్డు అనేది ఒకటి కలుస్తుంది కాబట్టి అది వాడకూడదు.
కానీ అది వాడకుండా ఉంటే ఒళ్ళంతా కంపు కొడుతుంది కాబట్టి దానికి ఉపశమనం ఉంది, సున్నిపిండి ఉంది, లేదా ఆయుర్వేదిక్ షాపులో పంచగవ్యం అని చెప్పి గో సంబంధించినటువంటి సబ్బులు దానికి రిలేటెడ్ గా మెడిసిన్స్ ఇస్తున్నారు, దాన్ని వాడండి. ఈ 4 రోజులు మనం ఒట్టిగా పిండితే మన కంపే మనం తట్టుకోలేము కాబట్టి ఆ పంచగవ్యంతో చక్కగా పిండి ఆరవేయండి. మీరే వేసుకోలేరు, భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి చూడండి, మీరు మన రూమ్ లో ఒక ఇద్దరు ఉంటే ఆ స్మెల్ తట్టుకోలేము, నరకం అనిపిస్తాం. కాబట్టి ఆ స్వామివారికి శుభ్రం ఉండాలి కానీ సోకు ఉండకూడదు. కాబట్టి మనల్ని చూసి భయపడకుండా జడుచుకోకుండా ఉండే రకంగా ఉండే ఏ పద్ధతి అయినా చేయండి, మంచిది. ఇరుముడి కట్టుకొని కొండకి వెళ్తున్నప్పుడు అమ్మ నాన్నలకి వెళ్ళొస్తాము అని చెప్పకూడదు అంటారు, వాళ్ళు కూడా జాగ్రత్త అని చెప్పకూడదు అంటారు. ఎందుకు స్వామి అసలు? యాక్చువల్లీ ఆ ఇరుముడి కట్టిన తర్వాత ఇది ఒక జీవిత యాత్రకు సమానం అండి. అయ్యప్ప స్వామి వారి ఆ యొక్క కరుప స్వామిని తీసుకొచ్చి ఇంటి ముందర గడపడ విధంగా కొబ్బరికాయ కొట్టేసి, హే కరుప స్వామి నేను వచ్చేంత వరకు మా ఇంటిని కాపాడు అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళొస్తాను. జీవిత యాత్రకు సమానం. బియ్యం వేయడం అంటే ఏంటి? బియ్యం దేనికి వేస్తారు? బియ్యం జీవితంలో చచ్చిపోయినప్పుడు కదా వేస్తారు లేదా, నోటి కింద వేసేస్తారు కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేదని బియ్యం వేయడం అంటే అదే. అప్పట్లో వెళితే వన్యమృగాలు ఉండేది, ఇప్పుడు కదా మనము అన్ని హైటెక్ అయిపోయింది, పంబ వరకు వెళ్ళి అన్ని వెళ్తున్నాం. అప్పటంతా ఎరిమేల నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళే, రైస్ వండుకునేవాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యేవాళ్ళు, కాలం అయిపోయి కూడా అయిపోయేవాళ్ళు. అందుకే టపాకులు అంతా పిలిచేవాళ్ళు, వెడి బాడని కొడుతుంటారు కదా. అందుకే వీడు తిరిగి వస్తాడో తిరిగి రాడో స్వామి నీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పంపడానికి కోసమే. కానీ అందుకని వెళ్ళొస్తాను వెళ్ళరాను, నువ్వు పోయిరా క్షేమంగా పోయిరా స్వామి శరణం అని చెప్పడమే. కానీ చాలా చక్కగా ఈ ఇరుముడిలో బియ్యం కూడా అందరూ వేయకూడదండి. అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు వేయాలి, ఫ్రెండ్స్ కూడా వేయకూడదు, భార్య కూడా వేయకూడదు, ఎందుకంటే సహధర్మచారిని కాబట్టి ఆవిడ కూడా బియ్యం వేయకూడదు. అలాగే వెళ్ళి రావాలి అన్నమాట.